సరయు చెప్పేదాని ప్రకారం హిందుత్వ ఎదుగుదలను కేవలం నాయకత్వ వైఫల్యాల ద్వారా వివరించలేం. దీన్ని కేవలం కాంగ్రెస్ తప్పుల ద్వారా వివరించలేం. లేకపోతే రాహుల్ గాంధీ బలాలు బలహీనతలకు పరిమితం చేయలేం. బదులుగా సరయు ఒక లోతైన ప్రక్రియ జరుగుతోందని వాదిస్తున్నారు. సంవత్సరాలుగా రాజకీయ కథనాలు మారాయి, సాంస్కృతిక కథనాలు మారాయి, చారిత్రక కథనాలు మారాయి. ఇంటర్నెట్ పొలిటికల్ కమ్యూనికేషన్ను మార్చేసింది. సోషల్ మీడియా పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మార్చేసింది. వీటన్నింటి ద్వారా హిందుత్వ పెద్ద సంఖ్యలో ఓటర్లతో ఒక బలమైన ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేయడంలో విజయవంతమైంది. ఆ మార్పు ఒక రాజకీయ కుటుంబం కంటే చాలా పెద్దదని ఆమె వాదిస్తున్నారు. ప్రతిపక్షాల ముందున్న ఒక కఠినమైన ప్రశ్న ఇది సరయును ఒక కఠినమైన కంక్లూజన్ వైపుకు నడిపిస్తోంది. బహుశా ఈరోజు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు నాయకత్వం కాదు, బహుశా అది సిద్ధాంతం, అంటే ఐడియాలజీ. ఒక్కసారి ఆలోచించండి. రేపు రాహుల్ గాంధీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని అనుకుందాం. ప్రియాంక గాంధీ కూడా తప్పుకుంటున్నారని అనుకుందాం. గాంధీ కుటుంబం క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా మాయమైపోయిందని అనుకుందాం. అంతటితో ప్రతిపక్షాల సమస్యలన్నీ ఆటోమేటిక్గా తీరిపోతాయా? అది ఆటోమేటిక్గా బీజేపీ ప్రభావాన్ని తగ్గించేస్తుందా? అది ఆటోమేటిక్గా హిందుత్వను బలహీనపరుస్తుందా?